హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాయిస్ జడ్జ్మెంట్ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము రైటింగ్ నేర్చుకున్నాం కదా. మీ ప్రదేశం గురించి మీరు ఒక చిన్న పేరాని రాయాలి, అలాగే ఒక నోటీస్ బోర్డు తయారు చేయాలని చెప్పే కదా. అవి చేశారు కదా. చేయకపోతే ఆ వీడియో చూసి ఆ యాక్టివిటీస్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ పార్ట్లో మనం మొదటగా లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, వినడం, దానికి తిరిగి జవాబు ఇవ్వడం ఎలాగో నేర్చుకుందాం. ఈటింగ్ హౌస్ కీపర్ was ashamed of his behavior and apologized to the traveler. Listen to their conversation. Eating housekeeper was ashamed of his behavior. అతని ప్రవర్తనకి ఆ ఈటింగ్ హౌస్ కీపర్, ఆ భోజనశాలకు చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ప్రవర్తనకి, ఆఫ్ హిస్ బిహేవియర్, అతని ప్రవర్తనకి అతను ఇప్పుడు అషేమ్డ్, సిగ్గుపడుతున్నాడు, అంటే పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసిన తప్పు అని తెలుసుకొని దానికి సిగ్గుపడుతున్నాడు. అండ్ అపాలజైజ్డ్ టు ద ట్రావెలర్, ఆ ప్రయాణికుడికి అపాలజైజ్డ్ అంటే సారీ చెప్పాడు, ఏమని క్షమించమని అడిగాడు ట్రావెలర్ని. అతని ప్రవర్తనకి ఆ భోజనశాల వ్యక్తి అతను ఎలా ప్రవర్తించాడు, తప్పుగా ప్రవర్తించాడు కదా. ఆ ప్రయాణికుడితో ఆ బిహేవియర్కి, ఆ ప్రవర్తనకి అతను సిగ్గుపడుతూ, తను పశ్చాత్తాప పొందుతూ ప్రయాణికుడిని క్షమించమని అడిగాడు. వాళ్ళ కాన్వర్జేషన్ ఇలా ఉంది, ఒకసారి విందామా. మొదటగా ఈటింగ్ హౌస్ కీపర్, ఐ ఆమ్ వెరీ సారీ, ఐ ఆమ్ వెరీ సారీ, నేను చాలా బాధపడుతున్నాను, ఇందాక నా ప్రవర్తనకి నేను చాలా బాధపడుతున్నాను. ట్రావెలర్, ఆ ప్రయాణికుడు, ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఈటింగ్ హౌస్ కీపర్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ టేకింగ్ యూ టు ద జడ్జ్. ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి. ఫర్ టేకింగ్ యూ, మిమ్మల్ని తీసుకెళ్ళినందుకు, ఎక్కడికి, టు ద జడ్జ్, న్యాయాధికారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళినందుకు నన్ను క్షమించండి. ట్రావెలర్, ఇట్ డజంట్ మ్యాటర్, పర్వాలేదు, దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు అని. ఇట్ డజంట్ మ్యాటర్. ఈటింగ్ హౌస్ కీపర్, ఐ షుడ్ హ్యావ్ గివెన్ యూ ఫుడ్, ఐ షుడ్ హ్యావ్ గివెన్ యూ ఫుడ్, నేను మీకు ఆహారం ఇచ్చుండాలి. ట్రావెలర్, డోంట్ వర్రీ అబౌట్ ఇట్, దాని గురించేమి బాధపడకండి, దాని గురించేమి వర్రీ అవ్వకండి. డోంట్ వర్రీ అబౌట్ ఇట్, దాని గురించి బాధపడకండి. లెట్స్ ఫర్గెట్, అది ఇంక మనం మర్చిపోదాం, జరిగింది మనం మర్చిపోదాము. మీరు ఆల్రెడీ ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు కదా. ఎక్స్ప్రెసింగ్ అపాలజీ, ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, ఎక్స్ప్రెసింగ్ డిసగ్రిమెంట్, ఆ పార్ట్స్లో నేర్చుకున్నారు కదా. సారీ ఎలా చెప్పాలి, దానికి ఎలా రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఈటింగ్ హౌస్ కీపరు తను ట్రావెలర్కి సారీ చెప్తున్నాడు, తన ప్రవర్తనకి సారీ చెప్తున్నాడు. ఆ కాన్వర్జేషన్ ఇది. ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ 9 చూడండి. ఈ 2 ప్రశ్నలకి మీరు మీ సొంత మాటల్లో సమాధానాలు చెప్పండి. ఇఫ్ యు వర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈటింగ్ హౌస్ కీపర్, ఇఫ్ యు వర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈటింగ్ హౌస్ కీపర్, మీరు ఆ భోజనశాల వ్యక్తి స్థానంలో మీరుండుంటే హౌ వుడ్ యూ హెల్ప్ ద ట్రావెలర్, మీరు ఆ ప్రయాణికుడికి ఏ విధంగా సహాయం చేస్తారు. అంటే మీరే ఒకవేళ ఆ భోజనశాల వ్యక్తి అయితే మీరు ఆ ప్రయాణికుడికి ఏ విధంగా సహాయం చేస్తారు.
షేర్ యువర్ ఐడియాస్ విత్ యువర్ పార్ట్నర్. మీ క్లాస్లో మీ పార్ట్నర్తో లేదా మీ ఫ్రెండ్తో మీ టీచర్తోనూ ఈ దానికి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా సహాయం చేస్తారు అన్నదానికి ఇంగ్లీష్లో సొంత మాటల్లో సమాధానం చెప్పండి. మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లో సొంత మాటల్లో చెప్పలేకపోతే మొదటగా తెలుగులో చెప్పి దాన్ని తర్వాత ఇంగ్లీష్లోకి మార్చండి. సరేనా? హౌ వుడ్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ? హౌ వుడ్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్? నువ్వు నీ స్నేహితుడికి ఏ విధంగా సహాయం చేస్తావు? హూ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ? ఎవరైతే ఆకలితో ఉన్నారో, నీ ఫ్రెండ్ ఒకరు ఆకలితో ఉన్నారు, ఆ ఫ్రెండ్కి నువ్వు ఏ విధంగా సహాయం చేస్తావు? దీనికి కూడా సొంత మాటల్లో సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక కాన్వర్జేషన్ని ఫిల్ చేయమన్నారు. కంప్లీట్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ రెస్పాన్సెస్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ డైలాగ్. ప్రాక్టీస్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్. ఈ డైలాగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఈ ఖాళీలన్నిటిని పూరించి దీన్ని మీరు మీ ఫ్రెండ్ కలిసి ప్రాక్టీస్ చేయండి ఒక 2-3 సార్లు. ఒకరు వెయిటర్ గాను ఒకరు నీలాగా, ఇలాగ మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేయండి ఈ కన్వర్జేషన్ మొత్తాన్ని. ఈ కన్వర్జేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎట్ ఏ హోటల్. ఒక హోటల్లో, భోజనశాలలో జరుగుతుంది. ఒకసారి చెప్తా చూడండి ఏముందో. వెయిటర్ అంటే అక్కడ మన టేబుల్ దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకునే వ్యక్తిని వెయిటర్ అంటాం కదా. ఆ వెయిటర్ వచ్చి ఏమడుగుతాడు? మీరు టేబుల్ దగ్గరికి వెళ్ళంగానే ఆర్డర్ ప్లీజ్ అంటే ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతాడు. దానికి యు అంటే నువ్వు ఏమని అడుగుతావు? ఇక్కడ చూడండి డాష్ ఉంది, చివరిలో అవైలబుల్ అని క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే నువ్వు ఒక ప్రశ్న అడుగుతున్నావు. అవైలబుల్ అంటే అందుబాటులో ఉండటం అని, అంటే ఏమున్నాయి అని అడుగుతావు కదా. దాన్నే క్వశ్చన్ కంప్లీట్గా రాయండి, హోటల్లో ఏమేమి ఉన్నాయి అని. దానికి వెయిటర్ ఇక్కడ ఏదో లిస్ట్ చెప్తున్నాడు కదా, కామా 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 అండ్ అని ఉన్నాయంటే ఒక లిస్ట్ చెప్తున్నాడు. అంటే హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్ని పేర్లు చెప్పాడు. తర్వాత నువ్వు డాష్ ప్లీజ్ అంటే నాకు ఇది కావాలి, అది దయచేసి తీసుకురండి అని చెప్పి అడుగుతున్నావు. అప్పుడు వెయిటర్ ఇట్ టేక్స్ డాష్, కెన్ యూ ప్లీజ్ వెయిట్. కెన్ యూ ప్లీజ్ వెయిట్ అంటే మీరు వెయిట్ చేయగలరా, వేచి ఉండగలరా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దాని అర్థము దానికి ముందు ఇట్ టేక్స్ అంటే ఇక్కడ కొంత సమయం తీసుకుంటుంది అని చెప్తున్నాడు. మీరు అడిగింది తీసుకురావడానికి, అది తయారు చేసి తేవడానికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయగలరా అని. అది ఎంత చెప్తున్నాడు అన్నది మీరు ఇక్కడ రాయాలి. తర్వాత నువ్వు నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అంటే పర్వాలేదు అని. అంటే అర్థం ఏంటి? నో ప్రాబ్లం నేను వెయిట్ చేస్తాను అనే కదా. నేను వెయిట్ చేస్తాను అన్నది ఇక్కడ రాయండి. వెయిటర్ ఐ విల్ బి బ్యాక్ విత్ ఇన్ డాష్. ఐ విల్ బి బ్యాక్ నేను తిరిగి వస్తాను. విత్ ఇన్ అంటే ఇక్కడ టైం చెప్పాలి. ఇక్కడ అది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడో దాన్ని బట్టి ఇక్కడ టైం చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఈ కన్వర్జేషన్ మొత్తం కంప్లీట్ చేయండి. రాశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను రాసినవి చూడండి. మొదటగా వెయిటర్ ఆర్డర్ ప్లీజ్, ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు వాట్ డిషెస్ ఆర్ అవైలబుల్. వాట్ డిషెస్ ఆర్ అవైలబుల్ అంటే ఏమేమి పదార్థాలు ఉన్నాయి, ఏమేమి డిషెస్. డిష్ అంటే ఆహార పదార్థం, తినే వంటకం. వాట్ డిషెస్ ఆర్ అవైలబుల్ ఏమేం వంటకాలు ఉన్నాయి. దానికి వెయిటరు బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అండ్ పాస్తా. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పాస్తా ఉన్నాయి అని చెప్తున్నాడు. దానికి నువ్వు మళ్ళీ ఏం కావాలి అన్నప్పుడు ఎలా చెప్తాము? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బిర్యానీ. ఐ వుడ్ లైక్
టు హ్యావ్ అని చెప్తాం కదా. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బిర్యానీ ప్లీజ్. నేను బిర్యానీ తీసుకుంటాను అని చెప్తాం. ఈ విధంగా చెప్తాం ఇంగ్లీష్లో. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ తర్వాత ఆ పదార్థం ఏంటి అన్నది. వెయిటర్. ఇట్ టేక్స్ అబౌట్ 15 minutes. అది దాదాపుగా 15 నిమిషాలు తీసుకుంటుంది. అంటే బిర్యానీ చేయడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. కెన్ యూ ప్లీజ్ వెయిట్. మీరు దయచేసి వెయిట్ చేయగలరా, వేచి ఉండగలరా. దానికి నువ్వు నో ప్రాబ్లం, ఐ కెన్ వెయిట్. నేను వెయిట్ చెయ్యగలను, నేను వేచి ఉండగలను. ఇలా చెయ్యగలను అన్నదానికి కెన్ వాడతాం కదా. ఐ కెన్ తర్వాత వర్బ్, ఏం వర్బ్ చెప్తున్నామో దాన్ని బట్టి వర్బ్ వస్తుంది. ఐ కెన్ వెయిట్ అంటే నేను వేచి ఉండగలను. వెయిటర్. ఐ విల్ బీ బ్యాక్ విత్ ఇన్ 15 minutes. ఇక్కడ 15 minutes అన్నారు కదా, అలాగే ఇక్కడ కూడా 15 minutes అవుతుంది కదా. ఐ విల్ బి బ్యాక్ విత్ ఇన్ 15 minutes. నేను 15 నిమిషాల లోపు తిరిగి వస్తాను అని వెయిటర్ చెప్తున్నాడు. మీరు చేశారు కదా ఇదే విధంగా. ఇప్పుడు మనకి పోయమ్స్ ఇచ్చారు. వేమన పోయమ్స్. మీకు వేమన తెలుసు కదా. వేమన పూర్వకాలానికి చెందిన ఒక తెలుగు కవి. ఈయన చాలా గొప్ప పద్యాలు, ఆ పద్యాల్లో ఎంతో గొప్ప జ్ఞానం ఆయన అందరికీ పంచాడు. ఆ పద్యాల్లో మనకి ఏ విధంగా జీవించాలి, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా గొప్పగా పద్యాల్లో వివరించాడు. ఆ వేమన పద్యాల్ని సిపి బ్రౌన్ గారు ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. వేమన రాసిన పద్యాలు తెలుగులో ఉన్నాయి కదా, ఆ తెలుగులో ఉన్న పద్యాల్ని సిపి బ్రౌన్ గారు ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి మారిస్తే దాన్ని అనువాదం అంటాం. ఒకసారి సిపి బ్రౌన్ గారి గురించి మనం తెలుసుకుందాం. అబౌట్ ద పోయట్, కవి గురించి. వేమన శతకం వాజ్ వన్ అమాంగ్ దెమ్. ద ఫస్ట్ edition of Vemana's poems, translated by C.P. Brown, was published in 1829 with 693 verses. వేమన శతకం అనేది ఒక్కటి గొప్ప వాటిల్లో అది కూడా ఒకటి, శతకాల్లో ఒక గొప్ప శతకం. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమనాస్ పోయమ్స్, ట్రాన్స్లేటెడ్ బై సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ గారి చేత అనువాదం చేయబడిన వేమన పద్యాల్లో మొట్టమొదటి ఎడిషన్, మొట్టమొదటి పుస్తకం, పబ్లిష్డ్ ఇన్ 1829, 1829లో మొట్టమొదటిసారిగా వేమన పద్యాల్ని ఆయన అనువాదం చేసి ఆ పుస్తకాన్ని ప్రచురించారు. అందులో 693 వెర్సెస్ అంటే 693 పద్యాలు ఉన్నాయి. The second edition was bought out in 1839 with 1164 poems. సెకండ్ ఎడిషన్ అదే పుస్తకాన్ని మళ్ళీ మార్చి అదే పుస్తకంలో ఇంకొంచెం పద్యాలు యాడ్ చేసి, మొదటగా 693 పద్యాలు, అది 1829లో, ఇంకో 10 ఏళ్ల తర్వాత 1839లో ఆయన ఇంకా పద్యాలను వెతికి మొత్తం 1164 పద్యాలు కలిపి సెకండ్ ఎడిషన్ని ప్రచురణ చేశారు. సిపి బ్రౌన్ గారి పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వాజ్ born in Calcutta on 10th November 1798. సిపి బ్రౌన్ గారు కలకట్టాలో 10వ తేదీ నవంబర్ నెల 1798లో జన్మించారు. He was brought up with a healthy respect for all languages. సిపి బ్రౌన్ గారు ఇంగ్లీష్ వారు అయినా కూడా ఆయన
అన్ని లాంగ్వేజ్, అన్ని భాషల పట్ల ఎంతో గొప్ప రెస్పెక్ట్ కలిగి ఉండేవారు, ఎంతో గొప్ప గౌరవం ఇచ్చేవారు. ద లాంగ్ లిస్ట్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు తెలుగు లిటరేచర్ మైట్ సీమ్ అన్బిలీవబుల్. ఆయన తెలుగు భాషకు చేసిన ఎంతో గొప్ప కాంట్రిబ్యూషన్స్, ఆయన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తెలుగు భాషకి, అవి అన్బిలీవబుల్, నమ్మశక్యం కానివి. ఆయన ఇంగ్లీష్ కవి అయినా సరే తెలుగు కోసం ఎంతో కష్టపడ్డారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ 1884, అతని జీవితం చివరి దశలో, ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన జీవితం చివరి దశలో అంటే చనిపోవడానికి ముందు రోజుల్లో 1884లో ప్రాక్టికల్లీ ఆల్ ద క్లాసిక్స్ ఇన్ తెలుగు లిటరేచర్ వర్ రికార్డెడ్. దాదాపుగా తెలుగు సాహిత్యంలో ఉన్న అన్ని క్లాసిక్స్, అప్పటి అన్ని శాస్త్రాలు తెలుగు లిటరేచర్లో ఉన్నవి, తెలుగు సాహిత్యంలో ఉన్న అన్నిటిని కూడా రికార్డ్ చేయగలిగారు ఆయన. అంటే పుస్తక రూపంలో వాటిని రికార్డ్ చేయగలిగారు. మెనీ వర్ పబ్లిష్డ్, అలాంటి పుస్తకాలు ఎన్నో పబ్లిష్ కూడా అయినాయి, ప్రచురణ కూడా అయినాయి. అండ్ సమ్ వర్ ట్రాన్స్లేటెడ్, కొన్ని అనువాదం కూడా చేశారు, వేరొక భాషల్లోకి, తెలుగు నుంచి వేరే భాషల్లోకి అనువాదం కూడా చేశారు. అండ్ బాట్ టు ద నోటీస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం దృష్టికి వాటిని తీసుకెళ్లారు. ఇప్పుడు తెలుగు సాహిత్యము తెలుగులో మాత్రమే ఉంటే, అంటే ఇప్పుడు వేమన పద్యాలు తెలుగులో ఉన్నాయి కాబట్టి మనకి తెలుసు, తెలుగు వాళ్ళకి కాబట్టి, కానీ ప్రపంచంలో ఉన్న అందరికీ తెలియదు కదా. అందుకే ఈయన వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఇలాగా వేమన పద్యాలే కాకుండా తెలుగు సాహిత్యంలో ఎన్నో శాస్త్రాలని, ఎన్నో పుస్తకాలని ఆయన అనువాదం చేసి వాటన్నిటిని రికార్డ్ చేయగలిగారు. ఇప్పుడు ఒకసారి కొన్ని పద్యాలు చూద్దాం. A mean person always speaks pompously. A good person speaks softly. Does gold reverberate the way brass does? Beloved of the bounteous, Vema, listen. A mean person always speaks pompously. A mean person అంటే ఒక నీచుడు లేదా ఒక దుర్మార్గుడు. ఆల్వేస్ స్పీక్స్, ఎప్పుడు కూడా మాట్లాడతాడు. ఏ విధంగా? పాంపస్లీ అంటే గర్వంగా, గర్వంతో మాట్లాడతాడు, గొప్పలుగా మాట్లాడతాడు. నీచుడు లేదా మూర్ఖుడు ఎప్పుడు కూడా గొప్పలు మాట్లాడతాడు. ఎ గుడ్ పర్సన్ స్పీక్స్ సాఫ్ట్లీ. ఎ గుడ్ పర్సన్, ఒక మంచి వ్యక్తి మాత్రం స్పీక్స్ మాట్లాడతాడు. ఏ విధంగా? సాఫ్ట్లీ అంటే మృదువుగా, మృదువుగా సౌమ్యంగా మాట్లాడతాడు మంచివాడు ఎప్పుడు కూడా. డస్ గోల్డ్ రివర్బరేట్ ద వే బ్రాస్ డస్. గోల్డ్ అంటే బంగారం, బ్రాస్ అంటే కంచు. డస్ గోల్డ్ రివర్బరేట్, బంగారం ప్రతిధ్వనిస్తుందా? డస్ గోల్డ్ రివర్బరేట్, బంగారం ప్రతిధ్వనిస్తుందా అంటే శబ్దం చేస్తుందా? ద వే బ్రాస్ డస్, కంచు శబ్దం చేసినట్టుగా బంగారం శబ్దం చేస్తుందా అని. బిలవ్డ్ ఆఫ్ ద బాంటియస్, వేమ, లిజన్. మనకి వేమన శతకాల్లో పద్యాల్లో ఉన్న మకుటం తెలుసు కదా, విశ్వదాభిరామ వినురవేమ అని. దాని అర్థం ఇంగ్లీష్లో బిలవ్డ్ ఆఫ్ ద బాంటియస్, వేమ, లిజన్ అని. ఈ పద్యం మీకు తెలుగులో గుర్తొస్తుందా? రైట్. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరము గాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకమ్మ మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తెలుసు కదా ఆ పద్యానికి అర్థం మీకు?
అదే పద్యాన్ని ఇంగ్లీష్లోకి సిపి బ్రౌన్ గారు ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు. రెండవ పద్యం, యాజ్ యు సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్, యాజ్ యు ఈట్ నీమ్ ఇట్ బికమ్స్ స్వీటర్, విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్, బిలవ్డ్ ఆఫ్ ద బాంటియస్ వేమ లిజన్. యాజ్ యు సింగ్, నువ్వు పాడుతూ ఉంటే, ద మెలోడీ ఎక్సెల్స్, రాగం బాగా వస్తుంది. యాజ్ యు ఈట్ నీమ్, వేపాకు నువ్వు తింటూ ఉంటే, ఇట్ బికమ్స్ స్వీటర్, అది తీయగా అవుతుంది. విత్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంటే సాధన చేస్తూ ఉంటే, థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్, ఏదైనా సరే సాధన చేస్తుంటే అది పర్ఫెక్ట్గా, ఏదైనా పని మనం సాధన చేస్తుంటే అది రాను రాను మెరుగవుతుంది అని. ఈ పద్యం కూడా గుర్తొస్తుందా మీకు? అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ కదా. తర్వాత మూడవది, సాల్ట్ అండ్ కాంఫర్ లుక్ సిమిలర్ బట్ క్లోజర్ అబ్జర్వేషన్ షోస్ దేర్ టేస్ట్ ఈస్ డిఫరెంట్. అమాంగ్ మెన్ virtuous people stand apart, beloved of the bounteous Vema listen. Salt and camphor, salt అంటే ఉప్పు, camphor అంటే కర్పూరం. లుక్ సిమిలర్, అవి రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. బట్ క్లోజర్ అబ్జర్వేషన్, మనం బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే, షోస్ దేర్ టేస్ట్ ఈస్ డిఫరెంట్, వాటి రుచులు వేరుగా ఉన్నాయని మనకి తెలుపుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే వాటి రుచులు వేరే అని తెలుస్తుంది. అమాంగ్ మెన్, మనుషులందరిలో కూడా, వర్చువస్ పీపుల్, మంచి మనుషులు, సత్పురుషులు, స్టాండ్ అపార్ట్, వాళ్ళు వేరుగా ఉంటారు అని. ఉప్పు కర్పూరం ఏ విధంగా ఒకేలా కనిపించినా వాటి రుచులు వేరుగా ఉంటాయో, మనుషులందరిలో అందరూ ఒకేలా కనిపించిన అందులో మంచి మనుషులు వేరేగా ఉంటారు అని. అంటే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఈ పద్యం కూడా తెలుగులో గుర్తొస్తుందా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ కదా. ఈ విధంగా సిపి బ్రౌన్ గారు తెలుగులో ఉన్న వేమన పద్యాల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచం మొత్తానికి వేమన పద్యాలు తెలిసేలా చేశారు. ఇక్కడ గ్లాసరీ ఉంది చూడండి, దీనికి అర్థాలతో సహా నేర్చుకోండి, సరేనా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ 3 పద్యాల నుంచి ఇక్కడ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 5 ప్రశ్నలకి మీరు సమాధానాలు సొంతంగా చెప్పండి. తర్వాత యాక్టివిటీ 11లో చూజ్ ఎ పోయం ఫ్రమ్ వేమన శతకం అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్. మీకు ఆల్రెడీ వేమన శతకంలో చాలా పద్యాలు తెలుసు కదా, అందులో ఏదో ఒక పద్యం, ఇక్కడ ఇచ్చిన 3 కాకుండా ఏదో ఒక పద్యం తీసుకునేసి దాన్ని మీరు ఇంగ్లీష్లోకి మీరు సొంతంగా ట్రాన్స్లేట్ చేయండి. మీరు సొంతంగా దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఇక్కడ రాయండి. చివరగా మీకు రిడిల్స్ ఇచ్చారు 2. పొడుపు కథలు అంటే మీకు ఇష్టమే కదా. మొదటిది, పీపుల్ బై మీ టు ఈట్, ప్రజలు నన్ను తినడం కోసమే కొంటారు. బట్ నెవర్ ఈట్ మీ, కానీ నన్ను ఎప్పుడు కూడా తినరు. వాట్ యామ్ ఐ, నేను ఎవరిని? ప్రజలు నన్ను తినడం కోసమే కొంటారు, కానీ నన్ను ఎప్పుడు కూడా తినరు. నేను ఎవరిని? ఫీడ్ మీ అండ్ ఇట్ విల్ గివ్ మీ లైఫ్, నాకు ఆహారం ఇవ్వండి, అది నాకు ప్రాణం పోస్తుంది. బట్ కానీ
గివ్ మీ ఎ డ్రింక్ అండ్ ఐ విల్ డై. గివ్ మీ ఎ డ్రింక్, నాకు ఏదైనా పానీయం ఇవ్వండి, అండ్ ఐ విల్ డై, నేను చనిపోతాను. వాట్ యామ్ ఐ, నేను ఎవరిని? ఈ రిడిల్స్ కూడా సమాధానాలు చెప్పండి.